జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ జిహాదీ ముండాకుడుకులు చేసేటటువంటి నేరాలకు, ఘోరాలకు, దారుణాలకు అడ్డొదుపు లేకుండా పోతుంది. ప్రతిరోజు కూడా దేశంలో ఏదో పక్కన ఏదో ఒక చోట ఇటువంటి దారుణమైన ఘటనలు అయితే వెలుగులోకి వస్తానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా ఈ దారుణం ఒకటి జరిగింది. అసలు ఈ జిహాదీ గాళ్లకు వావి వరుసలు, నీతి జాతి, పుట్టు పూర్వత్రాలు ఏమీ ఉండవనుకుంటా. ఎంతసేపు కూడా మత పిచ్చితో కొట్టుకోవడం, ఏమే అమ్మాయిల జీవితాలతో ఆటలాడడం, మోసాలు చేయడం, ఈ లవ్ జిహాద్ పేరు చెప్పి అమ్మాయిలను మభ్యపెట్టి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ మతం మార్చడం, ఏమే ఇటువంటి ఎన్నో లంగా పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పినా కదా, వీళ్ళు చేసేటటువంటి పాపాలు మామూలుగా కాదు. అసలు వీళ్ళకు చదువు అనేది ఉండదు. చెప్పాలంటే అబ్బదు కూడా. ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చదువు ఎట్ట అబ్బుతుంది? అందుకే నేను వీళ్ళకు జాంబీలు అని చెప్పి పేరు పెట్టినా. జాంబీలైనా కూడా వాళ్లకు తెలియకుండా మనుషులను చంపుతారు. అంటే వాళ్ళు ఒక ట్రాన్స్లేట్ కూడా వెళ్ళిపోయింటారు, పిచ్చిలోకి వెళ్ళిపోయింటారు వాళ్ళు. కానీ వీళ్ళు జాంబీలనే చంపి తినే రకాలన్నమాట. అర్థమైందా? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జిహాదీ జాతి. ఒకటి మాత్రం మొహమాటం లేకుండా చెప్తున్నా, జిహాదీ గాళ్లకు ఆశ్రయం కల్పించిన, వీళ్ళతో స్నేహం చేసిన పాంకు పాలు పోసినట్టే. నేను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ న్యూస్ ఉంటే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నేహా ఖన్నా అనే అమ్మాయి ఒక స్టూడెంట్ అనమాట. వయసు వచ్చేసి ఒక 19 ఏళ్ళు ఉంటుంది. ఢిల్లీలోని ఒక కాలేజీలో డిగ్రీ చదువుకుంటుంది. ఈ నేహా ఖన్నా హిందూ అమ్మాయి. చెప్పే కదా, ఏమో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇవంటే ఎంతో గౌరవం అన్నమాట. తాను ఢిల్లీలో ఒక విదేశీ సంస్కృతి ఉన్నటువంటి కాలేజీలో చదువుతా ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం మన వేష భాషలను, మన కట్టుబొట్టును గౌరవిస్తా, మన ఆచార వ్యవహారాలను పాటిస్తా వచ్చేది. పైగా గొప్ప జాతీయవాది కూడా. సహజంగానే మన హిందువులకు మంచితనం ఎక్కువ, అందులోనూ జాతీయవాదులకు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే మన నేహా ఖన్నా కూడా అతి మంచితనాన్ని కలిగి ఉండిందంట. అర్థమవుతుందా? మంచితనానికి ఇది ఇంకా నాలుగు మెట్లు ఎక్కువ అన్నమాట. అందరినీ కూడా ఆదరిస్తా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేస్తా, వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకునేదంట. బాగా హెల్పింగ్ నేచర్ అనమాట. ఎదుటున్నోడు వాడిది ఏ వర్గమైనా, ఏ మతమైనా పట్టించుకోకుండా అందరు కూడా సాయం చేయడం మన నేహా ఖన్నాకు ఉన్నటువంటి నైజం. సరే, ఈ నేహా ఖన్నా ఢిల్లీలోని జ్యోతినగర్లో నివాసం ఉంటుందన్నమాట. ఈ జ్యోతినగర్లోనే వావి వరుసలు లేనటువంటి ఒక చిత్తకార్తె కుక్క, ఒక నరరూప రాక్షసుడు ఒకడున్నాడు. వాడి పేరు వచ్చేసి తౌఫిక్ ఖాన్. ఈ తౌఫిక్ ఖాన్ సైకిళ్లకు, బైకులకు పంచర్లు వేసుకొని బతుకుతా ఉంటాడు. ఈ పంచర్లు, ప్యాచ్లు వేసే విషయంలో వీడు ఆ ఏరియాలోనే బాగా ఫేమస్ అంట. సరే, ఎలాగైతేనేమి మన నేహా ఖన్నాకు ఈ తౌఫిక్ ఖాన్తో పరిచయం ఏర్పడింది. పరిచయం అంటే మీరేదో ఇంకొక రంగా ఊహించుకోవద్దు. అది మామూలు పరిచయమే. అప్పటి నుంచి ఈ తౌఫిక్ ఖాన్ను మన నేహా ఖన్నా బయ్యా అని చెప్పి పిలవసాగింది అనమాట. అంటే అన్న అని చెప్పి అర్థం అనమాట. అంతేకాకుండా మన నేహా ఖన్నా ఈ తౌఫిక్ గాడికి ప్రతి సంవత్సరం కూడా రాఖీ కూడా కట్టేదంట. కానీ ఈ నరరూప రాక్షసుడు, వావి వరుస లేనటువంటి క్రూర మృగం లాంటి ఈ తౌఫిక్ ఖాన్ మనసులో మాత్రం వేరే ఆలోచన ఉండింది. అదే లవ్ జిహాద్. అర్థమైందా? ఎలాగైనా సరే నేహా ఖన్నాను పెళ్లి చేసుకొని మతం మార్చాలని చెప్పేసి ఈ తౌఫిక్ ఖాన్ గారు నిర్ణయించుకున్నాడు. అంతే. ఇక ఒకరోజు తన మనసులో ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి కుట్రను ఈ తౌఫిక్ ఖాన్ గాడు నేహా ఖన్నాతో చెప్పేసినాడు. ఏది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అర్థమవుతుందా? వాడి మాటలని ఒక్కసారిగా మన నేహా ఖన్నాకు గుండె ఆగినంత పనిందంట. అదేంది, నువ్వు నాకు అన్నలాంటోడివి, ఆ ఉద్దేశంతోనే కదా నేను నీకు ప్రతి సంవత్సరం రాఖీ కడతానంటూ వాడిని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేదని. ఇక అప్పటి నుంచి ఈ తౌఫిక్ ఖాన్ గాడు మన నేహా ఖన్నా వెంటబడడం ప్రారంభించాడు. తనను బుర్కా వేసుకోమని. ఏం అవసరం రా? ఏం అవసరం కాదు. ఒక హిందూ అమ్మాయి బుర్కా ఎందుకు వేసుకోవాలా? నిన్ను పెళ్లి చేసుకొని మతం ఎందుకు మారాలా? అది కూడా ఆ అమ్మాయి నీతో ఎట్ట మెలిగింది, నువ్వు ఎట్ట ఆలోచన చేసినావు? అదేవిధంగా తనను పెళ్లి చేసుకోమని చెప్పేసి బలవంత పెట్టసాగినాడు. దీంతో ఈ జిహాదీ గాడి బాధ భరించలేనటువంటి మన నేహా ఖన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేసుకునేది. ఎందుకు? టార్చర్ భరించలేక. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ తౌఫిక్ ఖాన్ గాడు నేరుగా నేహా ఖన్నా ఇంటికి వెళ్ళి నేహా ఖన్నాను 5వ అంతస్తు నుంచి కిందికి బలవంతంగా తోసేసినాడు. అంతే. అంత పైనుంచి కింద పడిపోయినటువంటి నేహా ఖన్నా అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ తౌఫిక్ ఖాన్ గాడు పారిపోయి ఉత్తరప్రదేశ్లో దాక్కున్నాడంట. వాడిని ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినారు. ఏది, ఢిల్లీలో గనక గతంలో మాదిరి ఈ ఆమ్ ఆద్మీ పార్టీనో కాంగ్రెస్ పార్టీ ఉంటే అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కదా, అది విషయం.
అది జరిగింది. అంటే చూడండి, 3 సంవత్సరాల పాటు అన్న అని చెప్పి పిలిపించుకొని రాఖీలు కట్టించుకొని కూడా ఈ జిహాదీగాడు ఊరపందిలాగా ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించాడంటే వీడిని ఏమనుకోవాలా? అంటే ఇలాంటి వారిని పరిచయం చేసుకోవడం, స్నేహం చేయడం కూడా తప్పే. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడతా ఒక్కసారి తన మనసులో ఉన్నటువంటి ఈ పనికిమాల వంకర బుద్ధిని బయట పెడతారో ఈ జిహాదీగాళ్ళు. అందుకే చెప్తున్నా, జిహాదీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీతో మంచిగా మాట్లాడుతున్నారనే కూడా పైకి మాత్రమే, అది లోపల ఇన్నర్ ఫీలింగ్ అది వేరే ఉంటుంది. వాళ్ళని పరిచయం చేసుకొని ఏమే రాసుకొని పూసుకొని తిరిగితే మనకే నష్టం. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండడం మంచిది. నేను చెప్పగలిగాడి చెప్పిన అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.